ఉగాది మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 13th ఏప్రిల్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఈరోజు 13th ఏప్రిల్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్. సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. లాస్ట్ 6 months, 1 year, 1.5 year ఆర్ ఈవెన్ 2 years, గత కొద్ది రోజులుగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, సబ్జెక్టుల వారీగా గుర్తించండి. తర్వాత వాటిని నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా రిపీటెడ్గా రివైజ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అటువంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే, ఉదాహరణకి ఇక్కడ వార్తల్లోకి వచ్చిన ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అనే టాపిక్, అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలా ఇటీవల ఎకానమీకి సంబంధించి గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ కానివ్వండి, లేదా యూనికార్న్ స్టార్టప్కి సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇటువంటివి సబ్జెక్టుల వారీగా ఐసోలేట్ చేసుకొని చదవండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ వృద్ధి రేటుని లేదా భారత వృద్ధి అంచనాను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ఎంత నుండి ఎంతకు పెంచారు లేదా ఎంతగా అంచనా వేస్తున్నారు, ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయొచ్చు. మనందరికీ తెలుసు, ఒక దేశానికి సంబంధించి గ్రోత్ రేట్ని ఆ దేశ జీడిపి ఆధారంగా మనం చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ within the boundaries of the particular country within the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపిగా పరిగణిస్తాం. కామన్గా కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. అలా భారతదేశం యొక్క వృద్ధి రేటును ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంతగా అంచనా వేసిందో ఎగ్జామినేషన్ చూడవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2024 ఏప్రిల్ 1 రీసెంట్గా ప్రారంభమైంది ఆర్థిక సంవత్సరం. సో ఏప్రిల్ 1 నుండి 2025 నెక్స్ట్ ఇయర్ March 31 వరకు ఈ కాలాన్ని కనుక పరిశీలిస్తే, గతంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6.7% అంచనా వేస్తే ఇప్పుడు 7% అంచనాను సవరించింది. అంటే దాదాపు 30 basis points, 6.7 నుండి 7 అంటే 0.3 పెంచడం జరిగింది. చూడండి ఇక్కడ. సో భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు 30 basis points పెంచింది. తొలి అంచనాలు 2023 డిసెంబర్లో 6.7%గా ఉంటే ఇప్పుడు 7%కి పెంచనున్నట్లు చెప్పడం జరిగింది. అదే మనం ఒకవేళ 2025 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక తీసుకుంటే, FY26 కనుక తీసుకుంటే 7.2%గా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఇది ఇటీవల RBI కానివ్వండి, వివిధ సంస్థలు కూడా ఇదే విధంగా అంచనా వేయడం జరిగింది 7% అని చెప్పేసి. సో వీటన్నిటి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ట్యాబులర్ ఫామ్లో ఒక టేబుల్గా
నోట్ చేసుకోండి. ఏ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరం ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసి ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ వస్తు వాణిజ్యం 1.2% తగ్గొచ్చు అని చెప్పేసి రీసెంట్గా కొన్ని గణాంకాలు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వారు అంచనా వేయడం జరిగింది. సో వస్తు వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రపంచ వస్తు వాణిజ్యం విలువ పరంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.2% తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వారు అంచనా వేశారు. ప్రస్తుత భౌగోళిక అనిశ్చితులే ఇందుకు నేపథ్యమని తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి, మన దేశం నుండి ఏ విధంగా ఉంటుందంటే 2022తో పోలిస్తే 2023లో భారత వస్తు ఎగుమతుల విలువ 5% తగ్గిందంట. సేవల ఎగుమతులు 9.9% పెరగడంతో మొత్తం ఎగుమతుల వృద్ధి సానుకూలంగా నమోదైంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 1.8% మార్కెట్ వాటాతో ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం 17వ స్థానంలో నిలిచింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. 2022తో పోలిస్తే 5% తగ్గి $432 బిలియన్ ఎగుమతులు ఉన్నాయంట. దిగుమతులు 2.8% వాటాతో 8వ స్థానం దక్కిందంట. ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్స్, ఇది కూడా సైబర్ నేరాల్లో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా 10వ ర్యాంక్ అంట. సైబర్ నేరాలు జరుగుతున్న దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ ర్యాంకింగ్లను రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆన్లైన్. సో ఇటువంటి సమయంలో సైబర్ నేరాలు కూడా, ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ నేరాలు మోసాలు జరుగుతున్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచిందంట. మొత్తం 100 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా రష్యా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యుక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా ఉన్నాయంట. బ్రిటన్, బ్రెజిల్ దేశాలు 8-9 ర్యాంకులు వచ్చాయి. అంతర్జాతీయ పరిశోధన బృందం లేదా పరిశోధకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ని రూపొందించారంట. ర్యాన్సమ్వేర్, క్రెడిట్ కార్డు దొంగతనాలు, మోసాలు సహా వివిధ రకాల సైబర్ నేరాలకు ప్రపంచంలో హాట్స్పాట్ను నివేదిక గుర్తించిందంట. గుర్తుంచుకోండి, ర్యాన్సమ్వేర్, మ్యాల్వేర్ ఇటువంటివి మనం చూస్తాం కదా. సో ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ ఏవైతే ఉంటే మీరు ఫెమిలియర్గా ఉంటే ఇదంతా సులభంగా మనకు అర్థమైపోతుంది. ఎస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆ దేశాల్లో కోరింత దగ్గు కలవరం అనే అంశం వార్తలకు వచ్చింది. కోరింత దగ్గుకు సంబంధించి సో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోరింత దగ్గు కలవర పెడుతోంది. చైనా, ఫిలిప్పైన్స్, చెక్ రిపబ్లిక్తో పాటు నెదర్లాండ్స్లో అనేక మరణాలు నమోదవుతున్నాయంట. ఫిలిప్పీన్స్లో 3 నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారంట. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కారణంగా ఎక్కువగా మరణాలు కూడా సంభవిస్తున్నాయంట. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. ఫిలిప్పీన్స్లో ఈ ఏడాది 3 నెలలను సుమారు 1000 కోరింత దగ్గుల కేసులు గత ఏడాదితో పోలిస్తే 34 రెట్లు పెరిగినాయంట. కోరింత దగ్గు ప్రస్తుతం ప్రపంచంలో వార్తల్లోకి వస్తున్న రకరకాల వ్యాధులు ఏవైతే ఉంటే డిసీజెస్ ఇన్ న్యూస్ గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల రష్యా సరికొత్త రాకెట్ ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది. సో అంగారా A5ను రష్యా రీసెంట్గా గత గురువారం విజయవంతంగా కక్షలోకి పంపడం జరిగింది. చంద్రమండల యాత్రకు గూఢచారి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన సో మూన్కి సంబంధించి అంగారా A5ను ఏ దేశం లాంచ్ చేసింది అంటే రష్యా. ఓకేనా? సో దీనికి సంబంధించిన అంశాలు ఎగ్జామినేషన్లో కనుక అడిగే అవకాశం ఉంటే ఆ రాకెట్ పేరు అడగవచ్చు, అంగారా A5. ఎందుకోసం అని అడగవచ్చు, ఎక్కడి నుంచి. ఇటీవల వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి అంగారాను ప్రయోగించారు. ఇది రష్యాకి సంబంధించిన కొత్త అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన ఉద్దేశించబడిన లాంచ్ ప్యాడ్. అండ్ నెక్స్ట్, రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న ప్రాంతాలు. ఇటీవల జపోర్జియా అణు విద్యుత్ కేంద్రం గురించి మనం చూసాము. యుక్రెయిన్ దాడి చేసింది, యుక్రెయిన్లో ఉంది అది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి, రష్యా క్షిపణి దాడి చేయడంతో యుక్రెయిన్లోని కీవ్ విద్యుత్ కేంద్రంలో చెలరేగిన మంటలు. ఒక విద్యుత్ కేంద్రంని రీసెంట్గా రష్యా మట్టి కరిపించింది. అతిపెద్ద విద్యుత్ కర్మాగారాలు యుక్రెయిన్కి సంబంధించి ఇదొకటి అంట. సో అదేంటో చూడండి. యుక్రెయిన్పై రష్యా మరోమారు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో యుక్రెయిన్లోని అతిపెద్ద విద్యుత్ కర్మాగారం ఒకటి ధ్వంసమైంది. కీవ్, చెర్స్కే అండ్ జిప్ట్రోమే రీజన్లకు విద్యుత్ సరఫరా చేస్తే ట్రిప్లిస్కా పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ట్రిప్లిస్కా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. వార్తలు ఇచ్చిన ప్రాంతం చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ట్రిప్లిస్కా
విద్యుత్ కేంద్రం కర్మాగారం ఎక్కడ ఉంది ఇటీవల వార్తల్లోకి వచ్చిందంటే యుక్రెయిన్. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దక్షిణ కొరియాలో ఇటీవల ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఘన విజయం సాధించాయి. దీంతో ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. హాన్ డక్ సూ దేశ ప్రధాని దక్షిణ కొరియాలో ఎన్నికలు. సో 300 సీట్లలో ప్రతిపక్షాలు 175 సీట్లు కైవసం చేసుకున్నాయి. అధికార పార్టీ ప్రస్తుతం 109 స్థానాలతోనే మిగిలిపోయింది. దక్షిణ కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ఉదారవాద పార్టీలు ఘన విజయాన్ని సాధించినాయి అంట. సో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ, దాని మిత్రపక్షం కలిసి 175 సీట్స్. ఓకేనా. సో ఇదొకటి. అండ్ అధికారంలో ఉన్న పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిసి 109 మాత్రమే చోటు పొందడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూడడంతో దేశ ప్రధానిగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరని అడుగుతారు? హాన్ డక్ సూ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇటీవల కాలంలో చాలా దేశాధినేతలు వార్తల్లోకి వస్తున్నారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించిన అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి వివిధ దేశాల్లో. వాటి అందరి గురించి కూడా చూడండి. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టుకు ఎస్బీఐ చెప్పింది. ఇటీవల ఈ వివాదం తరచు వార్తల్లోకి వస్తుంది. ఎన్నికల బాండ్లకు సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. అసలు ఎన్నికల బాండ్లు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మన రెగ్యులర్ క్లాసెస్లోనే డిస్కస్ చేసాము. సో ఇక్కడ దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా. సో ఎన్నికల కమిషన్కు ఇప్పటికే సమర్పించిన ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తిరస్కరించింది. అది వ్యక్తిగత సమాచారం కావడం అండ్ నమ్మకస్తుని హోదా పరిధిలోకి రావడమే అందుకు కారణమని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్ రూపంలో అందించాలంటూ కమోడోర్ లోకేష్ బత్రా గత నెల 13న ఎస్బీఐకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు అందజేశారంట. అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు సమాచార హక్కు చట్టంలో భాగంగా సెక్షన్ 8 అంటే చాలా గోప్యంగా ఉండాల్సిన సమాచారం. సో సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 8 అనేది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అన్నిటినీ కూడా బహిర్గతపరచాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండీ క్యామరూన్ గారు వార్తల్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, హై కమిషనర్ అనే పదాన్ని చెప్తున్నాను. సో భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. భారతదేశమే కాదు, ప్రపంచంలోని ఏ దేశమైనా కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. కొన్ని అవసరాలు తీర్చుకోవాలి, కొన్ని అవసరాలు తీర్చాలి. సో వివిధ దేశాలతో భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే రాయబారుల నియామకం అనే అంశం. ఉదాహరణకు భారతదేశం నుండి ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా రాయబారులు ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాల నుండి భారతదేశంలో కూడా రాయబారులు ఉంటారు. కొన్ని దేశాల్లో అంబాసిడర్ అంటాము, కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటాం. హై కమిషనర్ని ఎవరిని అంటామంటే, ఒకప్పుడు కాలనీలు అంటే బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు స్వాతంత్ర్యం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిలో ఏవైతే చేరాయో ఆ కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాము. గుర్తుపెట్టుకోండి. సో భారతదేశం కామన్వెల్త్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. అండ్ రాయబారుల నియామకం భారతదేశానికి సంబంధించి ఎవరి అధికారం అంటే భారత ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి గారు. ఓకేనా. అండ్ ఇక్కడ నూతన హై కమిషనర్ బ్రిటన్ నుండి వస్తున్నారు కదా, మరి ఎవరికి తను ముందుగా తన సబ్మిషన్ని చేయాలి అంటే రాష్ట్రపతి గారికి. సో భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండీ క్యామరూన్ నియమితులయ్యారు. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజం ఓజే సింప్సన్ ఇటీవల కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ తన పేరు ఇస్తారు, ఏ దేశము ఏ రంగం అని అడగచ్చు. ఓజే సింప్సన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సింప్సన్ ఏ దేశం అంటే అమెరికా. ఏ క్రీడా రంగం అంటే ఫుట్బాల్ దిగ్గజం. గుర్తుంచుకోండి. 1960s 70sలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారతదేశ వృద్ధి అంచనాను ఏడీబీ 7% అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. ప్రపంచ వస్తు వాణిజ్యం 1.2% తగ్గొచ్చు అని చెప్పేసి రీసెంట్గా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అంచనా వేయడం జరిగింది. సైబర్ నేరాల్లో భారత్కు 10వ ర్యాంకు అని చెప్పేసి ఇటీవల వార్తలోకి వచ్చిన వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ అండ్ కోరింత దగ్గు కలకలం రేపుతోంది ప్రపంచ దేశాల్లో. అండ్ ఇటీవల అంగారా A5ను రష్యా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన ట్రిప్లిస్కా అణువిద్యుత్ లేదా విద్యుత్ కేంద్రం, అణువిద్యుత్ కాదు విద్యుత్ కేంద్రం యుక్రెయిన్లో ఉంది. అండ్ దక్షిణ కొరియా ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఘన విజయం సాధించడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ. గుర్తుంచుకోండి. ప్రధానిగా రాజీనామా చేసిన వ్యక్తిగా హాన్ డక్ సూ
అండ్ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచారం హక్కు చట్ట కింద వెల్లడించలేమని ఎస్బీఐ చెప్పింది. భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండీ కామరూన్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజం ఓజే సింప్సన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.